Hello, my dear competitive aspirants. I am yours Nihar Verma. Welcome to Aspirants Academy. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు మరి ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. కరెంట్ అఫైర్స్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. ఏంటంటే రీసెంట్గా మనకి 5 స్టేట్స్కి కొత్త గవర్నర్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మై డియర్ స్టూడెంట్స్. ఎట్లా అంటే మీరు లాస్ట్ టైం కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్ తీసుకోండి. దాంట్లో ఒకవైపు స్టేట్స్ ఇచ్చాడు, ఇంకోవైపు గవర్నర్స్ ఇచ్చాడు. మ్యాచ్ ది ఫాలోయింగ్ అని అడిగాడు. కాబట్టి మనము ఎస్పెషల్గా రీసెంట్గా గవర్నర్ చేంజ్ అయినప్పుడు కావచ్చు, లేదంటే రీసెంట్గా మనకి ఏదైనా స్టేట్స్కి ఎలక్షన్ జరిగినప్పుడు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్ పైన వచ్చినటువంటి గవర్నర్స్ పైన మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకోసం అంటే ఈ టాపిక్ మనకి కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్. రేపు మీరు రాస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా కావచ్చు, అది సెంట్రల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కావచ్చు ఆర్ స్టేట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కావచ్చు. కాబట్టి దీనిపైన క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది. గతంలో గవర్నర్స్ పైన చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. సో దాన్ని బేస్గా చేసుకొని మనం ఈ వీడియో రూపొందించడం జరుగుతుంది. రైట్. సో ఎన్ని స్టేట్స్కి మనకి 5 స్టేట్స్కి గవర్నర్స్ అపాయింట్ చేయడం జరిగింది. గవర్నర్స్ ఎవరు అపాయింట్ చేస్తారు సార్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి గవర్నర్లని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆ 5 స్టేట్స్ ఏంటి సార్ అంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి బీహార్. బీహార్కి కొత్త గవర్నర్ రావడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి కేరళ. కేరళ స్టేట్కి కొత్త గవర్నర్ రావడం జరిగింది. థర్డ్ స్టేట్ ఏంటి సార్ అంటే మిజోరాం. అండ్ ఫోర్త్ వచ్చేసి ఒడిశా. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మణిపూర్. ఈ 5 స్టేట్కి కొత్త గవర్నర్స్ రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో బీహార్ గవర్నర్గా ఎవరు వచ్చారు సార్ అంటే ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ బీహార్ స్టేట్కి వచ్చినటువంటి గవర్నర్ ఎవరు సార్ అంటే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. నెక్స్ట్ కేరళకు వచ్చినటువంటి గవర్నర్ ఎవరు సార్ అంటే రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, అంతకుముందు మనకి బీహార్ గవర్నర్ ఎవరు అంటే రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, కేరళ గవర్నర్ ఎవరు అంటే ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. సో ఇప్పుడు వీళ్ళిద్దరు చేంజ్ అవ్వడం జరిగింది. కేరళ గవర్నర్ ఉన్నటువంటి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ బీహార్ గవర్నర్ గా ఉన్నటువంటి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కేరళ గవర్నర్ గా రావడం జరిగింది. సో ఇంపార్టెంట్. నెక్స్ట్ మిజోరాం గవర్నర్ గా మనకి విజయ్ కుమార్ సింగ్ గారు రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇకపోతే ఒడిస్సా గవర్నర్ గా మనకి డాక్టర్ కంబంపాటి హరిబాబు. మనకి మిజోరాం గవర్నర్, మొన్నటి వరకు మిజోరాం గవర్నర్ ఉన్నటువంటి డాక్టర్ కంబంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో మిజోరాం కి కొత్త వ్యక్తి గవర్నర్ రావడం జరిగింది. ఎవరు సార్ అంటే విజయ్ కుమార్ సింగ్. నెక్స్ట్ మణిపూర్ గవర్నర్ ఎవరు వచ్చారు సార్ అంటే అజయ్ కుమార్ బల్లా మణిపూర్ గవర్నర్ గా రావడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. రేపు మీరు రాస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో స్టేట్స్ ఇస్తాడు, గవర్నర్స్ ఇస్తాడు, మ్యాచ్ ది ఫాలోయింగ్ అని అడుగుతాడు. కాబట్టి ఈ స్టేట్స్, ఈ గవర్నర్స్ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. సో ఇక్కడ చూడండి, బీహార్ గవర్నర్ ఉన్నటువంటి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మనకి కేరళ గవర్నర్ అపాయింట్ అవ్వడం జరిగింది. కేరళ గవర్నర్ ఉన్నటువంటి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ బీహార్ గవర్నర్ అపాయింట్ అవ్వడం జరిగింది. సింపుల్. నెక్స్ట్ మొన్నటి వరకు మిజోరాం గవర్నర్ ఉన్నటువంటి డాక్టర్ కంబంపాటి హరిబాబు ఒరిస్సా గవర్నర్ అపాయింట్ అవ్వడం జరిగింది. మిజోరాం కి ఒక కొత్త పర్సన్ గవర్నర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరు సార్ అంటే విజయ్ కుమార్ సింగ్. ఈ విజయ్ కుమార్ సింగ్ ఎవరు సార్ అంటే మనకి ఇంతకుముందు గతంలో ఆర్మీ చీఫ్ గా వర్క్ చేయడం జరిగింది. ఆర్మీ చీఫ్. ఈయన ఎన్నో ఆర్మీ చీఫ్ సార్ అంటే 24th ఆర్మీ చీఫ్. సో విజయ్ కుమార్ సింగ్ గారు మనకి ఆర్మీ చీఫ్ గా వర్క్ చేశారు. ఎన్నో ఆర్మీ చీఫ్ గా వర్క్ చేశారు సార్ అంటే 24th ఆర్మీ చీఫ్. మరి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఆర్మీ చీఫ్ ఎవరు? జనరల్ ఉపేంద్ర ద్వివేది ఎన్నో ఆర్మీ చీఫ్? 30th ఆర్మీ చీఫ్ గా మనకి ప్రజెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వర్క్ చేస్తున్నారు.
దాని తర్వాత నెక్స్ట్ మణిపూర్ గవర్నర్ ఎవరు వచ్చారు సార్ అంటే అజయ్ కుమార్ భల్లా. సో అజయ్ కుమార్ భల్లా ఎవరు సార్ అంటే ఈయన ఐఏఎస్ ఆఫీసర్. సో మనకి గతంలో మొన్నటి వరకు హోంశాఖ సెక్రటరీగా వర్క్ చేయడం జరిగింది. సో ఇది ఏంటి అంటే మనకి రీసెంట్ గా 5 స్టేట్స్ గవర్నర్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అంతేకాదు ఈ గవర్నర్ కి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్ కూడా చూద్దాం స్టూడెంట్స్. సో మై డియర్ స్టూడెంట్స్, ఒక చిన్న స్మాల్ అనౌన్స్మెంట్. మీరు ఎవరెవరైతే విఆర్ఓ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఎబిఓ కావచ్చు, ఆర్ఆర్బి గ్రూప్ డి కావచ్చు, సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మీరు ఏదైనా గైడెన్స్ కానీ కోచింగ్ కానీ తీసుకోవాలనుకుంటే, సో మీరు తెలంగాణలో ఎక్కడున్నా పర్లేదు, మనకి మంచిర్యాల ఆస్పిరెంట్స్ అకాడమీలో సో వీటన్నిటికి సంబంధించి క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతున్నవి. కాబట్టి మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్టయితే, మీకు సీరియస్ అయ్యి సార్ నాకు జాబ్ కావాలి అనుకున్నట్టయితే మీరు వెంటనే ఆస్పిరెంట్స్ అకాడమీలో అప్రోచ్ అవ్వండి. చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో మన క్లాసెస్ రన్ అవుతున్నవి. మీ అందరూ కూడా తెలుసు, గతంలో ఆస్పిరెంట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గ్రూప్ 4 జాబ్స్ కావచ్చు, డిఎస్సి జాబ్స్ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, సింగరేణిలో స్టేట్ 7th స్టేట్ 8th ర్యాంక్స్ తోని ఒక సునామీ సృష్టించినటువంటి విద్యా సంస్థ ఆస్పిరెంట్స్ అకాడమీ. కాబట్టి మీరు 2025లో రాబోతున్నటువంటి 3 లక్షల చిల్లర నోటిఫికేషన్స్ లో, అంటే 3 లక్షల ఉద్యోగాలు మనకి రాబోతున్నవి. దానిలో మీరు తప్పనిసరిగా జాబ్ సాధించాలి అనుకుంటే మీరు వెంటనే ఆస్పిరెంట్స్ అకాడమీ అప్రోచ్ అవ్వండి. రైట్, సో మనం మన టాపిక్ వద్దాము. సో మనకి ఏంటంటే బేసిక్ డీటెయిల్స్, గవర్నర్ కి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్. సో గవర్నర్ ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నర్ ని రాష్ట్రపతి నియమిస్తారు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మరి గవర్నర్ గురించి మనకి ప్రొవిజన్ లో ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ లో ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటుంది సార్ అంటే పార్ట్ 6 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 153 టు ఆర్టికల్ 161 డీల్స్ విత్ గవర్నర్. మనకి గవర్నర్ గురించి భారత రాజ్యాంగంలో సో 6వ భాగంలో నిబంధన 153 నుండి నిబంధన 161 వరకు మనకి గవర్నర్ గురించి ఉంటుంది. నెక్స్ట్, మరి ప్రతి రాష్ట్రానికి కూడా ఒక గవర్నర్ ఉంటారు. ప్రతి రాష్ట్రానికి కాదు, 2 రాష్ట్రాలకు కూడా ఒక గవర్నర్ ఉంటారు. అంటే మనం 2014లో చూసుకున్నట్టయితే, సో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కలిపి కూడా ఈఎస్ఎల్ నరసింహన్ గారు గవర్నర్గా ఉండడం జరిగింది. కాబట్టి ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు, 2 రాష్ట్రాలకి కలిపి కూడా ఒక గవర్నర్ ఉండడం జరుగుతుంది. మరి గవర్నర్ యొక్క రెసిడెన్సీని, ఈ గవర్నర్ అధికారిక నివాసాన్ని మనం ఏమంటాం సార్ అంటే రాజ్ భవన్ అని పిలవడం జరుగుతుంది, రాజ్ భవన్. సో ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణ స్టేట్ యొక్క రాజ్ భవన్ ఎక్కడ ఉంది సార్ అంటే హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ సోమాజిగూడ దగ్గర మనకి రాజ్ భవన్ అనేది ఉండడం జరిగింది. మరి గవర్నర్ యొక్క సాలరీ, సో మరి గవర్నర్ కి జీతం ఎంత వస్తుంది సార్? గవర్నర్ సాలరీ ఎంత అంటే 3,50,000, 3,50,000 గవర్నర్ సాలరీ ఉంటుంది. అదే మనకి ప్రెసిడెంట్ సాలరీ అంటే 5 lakhs. అదే మనకి వైస్ ప్రెసిడెంట్ సాలరీ అంటే వైస్ ప్రెసిడెంట్ కి సాలరీ ఉండదు, కాకపోతే రాజ్యసభ చైర్మన్ హోదాలో 4 lakhs సాలరీ మనకి వైస్ ప్రెసిడెంట్ గారికి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్, మనకి ఈ గవర్నర్స్ ఎవరు అపాయింట్ చేస్తారు సార్ అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ గవర్నర్ గురించి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ ఉంది సార్ అంటే పార్ట్ 6 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 153 టు ఆర్టికల్ 161 డీల్స్ విత్ గవర్నర్. ఈ గవర్నర్ యొక్క అఫీషియల్ రెసిడెన్సీని ఏమంటున్నాం సార్ అంటే మనం రాజ్ భవన్ అని పిలవడం జరుగుతుంది. ఈ గవర్నర్ యొక్క సాలరీ ఎంత ఉంది సార్ అంటే 3,50,000. సో మై డియర్ స్టూడెంట్స్, మీకు క్వశ్చన్, మన తెలంగాణ గవర్నర్ ఎవరు? కింద కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. మన తెలంగాణ గవర్నర్ ఎవరు కింద తెలిసిన వాళ్ళు మీరు కామెంట్ చేయండి, ఓకేనా? ఇదేంటి అంటే మనకి గవర్నర్కి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్. మరి ఈ గవర్నర్ యొక్క పద్ధతిని మనం ఎక్కడి నుండి తీసుకున్నాం సార్ అంటే కెనడా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. ఈ గవర్నర్ పద్ధతిని, గవర్నర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు కదా, సో ఈ పద్ధతిని మనం ఎక్కడి నుండి తీసుకున్నాం సార్ అంటే కెనడా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. సో ఇదేంటంటే మనకి గవర్నర్ కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇంకా గవర్నర్ గురించి మనకి పాలిటీలో గవర్నర్ డ్యూటీస్ ఉంటాయి, అంటే గవర్నర్ కి సంబంధించినటువంటి శాసన అధికారాలు కావచ్చు,
గవర్నర్కి సంబంధించినటువంటి న్యాయ అధికారాలు కావచ్చు, గవర్నర్కి సంబంధించినటువంటి ఆర్థిక అధికారాలు కావచ్చు, గవర్నర్కి సంబంధించినటువంటి విచక్షణ అధికారాలు కావచ్చు, ఇవన్నీ మనకి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో కరెంట్ అఫైర్స్ లో మనకి ఏ టాపిక్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉంటుందో ఆ టాపిక్ పైన మీరు క్లియర్ గా తెలుసుకున్నటువంటి అవసరం ఎంతోగానో ఉంది. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.